హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మనం ప్లాంట్స్కి ఇచ్చుకునే ఫెర్టిలైజర్స్ గురించి, అందులో ఒక ఫెర్టిలైజర్ గురించి ఈరోజు వీడియో చేస్తున్నాము. ఈ ఫెర్టిలైజర్ వచ్చేసి మనకి సీవీడ్ అంటారు, సీవీడ్ ఫెర్టిలైజర్. ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ అనేది మనకి సముద్రంలో ఉండే ఒక రకమైన నాచు మొక్క నుండి తీసి దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఇలా పౌడర్ ఫామ్లో కానీ లేదా లిక్విడ్ ఫామ్లో కానీ అలాగే గ్రాన్యుల్స్, ఫ్లేక్స్ రూపంలో దొరుకుతుంది. మన దగ్గర అయితే పౌడర్ ఫామ్లో ఉంది. ఇది 100% ఆర్గానిక్ ప్రోడక్టు. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మొక్క పెరుగుదలకి, అలాగే వేరు పెరుగుదలకి, కొత్త చిగురు, కొత్త కొమ్మలు, అలాగే ఎక్కువ పూత, ఎక్కువ కాత రావడానికి, వచ్చిన పూత నిలబడటానికి, చాలామందికి ఫ్రూట్ ప్లాంట్స్ అలాగే వెజిటేబుల్ ప్లాంట్స్ వస్తాయి, కానీ వచ్చిన పువ్వులు అనేవి రాలిపోతుంటాయి, పూత రాలిపోతుంది, అలాగే చిన్న చిన్న కాయలు అనేవి రాలిపోతున్నాయి అంటారు. అలాంటి వాళ్ళు ఈ ఫెర్టిలైజర్ని 15 డేస్కి ఒకసారి ఇచ్చుకున్నట్టయితే లేదా 1 మంత్కి ఒకసారి ఇచ్చుకున్నట్టయితే మనకి మొక్కలు అనేవి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే ఇందులో మొక్కకు కావాల్సినటువంటి 60కి పైగా మైక్రో న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్ అనేవి మనకి మట్టిలో ఎక్కువగా ఉండవు, మనము బయట నుంచి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్స్, అలాగే మినరల్స్, ప్రోటీన్స్, సల్ఫరు, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, బోరాన్, ఐరన్, జింక్, మ్యాంగనీస్, కాపర్ ఇలా 60కి పైగా సూక్ష్మ పోషకాలు అనేవి మనకి ఈ యొక్క సీవీడ్ ఫెర్టిలైజర్లో మనకి దొరుకుతాయి. ఇది మనకి ఎంత మోతాదులో కలుపుకోవాలని చూసుకుంటే, మనకి లీటర్కి 1 గ్రామ్ మాత్రం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కేవలం 1 గ్రాము వాటర్లో కలిపి మొక్క మొదల్లో వేసుకోవచ్చు, లేదంటే మనము పైన స్ప్రే కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల పురుగు మందుల్లో కలిపి ఈ యొక్క సీవీడ్ అనేది కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ పౌడర్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఇది వాటర్లో ఎలా కరుగుతుందో కూడా ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, కొంచెం వాటర్ పోసుకుందాం. చూడండి, మనకి ఎక్కడా కూడా చూడండి ఇలా బ్లాక్ కలర్లో వాటర్ అనేది వస్తుంది. ఎక్కడా కూడా మనకి పౌడర్ అనేది కరగకుండా ఉండిపోవడం జరగదు. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా వాటర్లో వేసుకొని మనం కలుపుకుంటే కలిసిపోతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.